హలో అండి, ఈరోజు మటన్ బిర్యానీ చేయబోతున్నాను. సో 1.5 kg మటన్ తీసుకున్నాను. సో ఇందులో ఫస్ట్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయాలి 1 స్పూన్. దెన్ ఇదేమో పచ్చిమిర్చి పేస్ట్ ఒక 2 స్పూన్స్ అట్లా వేయండి. దెన్ ఇదేమో పుదీనా కొత్తిమీర పేస్ట్, తర్వాత పెరుగు వేయాలి. సో సాల్ట్ వేయాలండి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, దెన్ కొద్దిగా పసుపు, కొద్దిగా బిర్యానీ మసాలా అండి ఇది. సో 1 స్పూన్ వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత సో మిక్స్ ఇట్ వెల్, బాగా కలుపుకోవాలి. సో ఇలా కలిపెట్టినానండి. ఇప్పుడు మూసేసి 1 మినిట్స్ పెట్టేయాలి. ఇలా 10 మినిట్స్ అయిందండి. దీంట్లోనే కొద్దిగా ఒక హాఫ్ ఉల్లిపాయలు ఇలా వేసేసి మూత పెట్టి ఆన్ చేసేయాలి, బాయిల్ చేయాలి. దీన్ని ఉడకపెట్టుకున్నామండి. ఇక్కడ స్టవ్ అంటించుకొని ఇందులో ఆయిల్ పోసుకొని సో ఇందులో బిర్యానీ ఆకు, కొన్ని ఇలాచి, సో పట్టా లవంగం వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో వచ్చేసా ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయాలండి 1 స్పూను. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇందులోనే పుదీనా, కొద్దిగా టమాటో వేసేసుకొని కలుపుకోండి. నేను 8 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 14 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఆల్రెడీ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ దీంట్లో మటన్లో వేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు వాటర్ వేసేయాలి. ఇందులో సో ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వేస్తాను. సో ఇప్పుడు చూస్తామండి. సో ఇది బాయిల్ అవుతుంది. సో ఇందులో సో 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ 8 రైస్ తీసుకున్నాం కాబట్టి ఇది వేసేస్తాను. సో 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి 16 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకో. సో రైస్ హాఫ్ కుక్, ఏదైతే మటన్ మనం ఉడికించి పెట్టుకున్నామో అది ఇందులో వేసేస్తాము. సో కొంచెం బాయిల్ అవ్వండి. సో ఇది హాఫ్ బాయిల్ అయింది. ఇప్పుడు ఏదైతే మటన్ ఇది హాఫ్ బాయిల్ అయింది. మటన్ ఏదైతే ఉడికించినామో అది ఇందులో వేసేసుకుంటాము. సో ఇలా ఇందులో వేసేసినామండి. బాగా కలిపేసుకొని ఇలా మూసి పెట్టేసుకోవాలి. వేసేసి సిమ్ చేసేయాలి. ఒకసారి చూస్తామండి. సో ఇది రెడీ అయిపోయింది బిర్యానీ. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తాము. సో దీంట్లో నిమ్మపండు పిండేసి సో నిమ్మపండు పిండినాక ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం.
సో ఇప్పుడు మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుంటాము. వేసేసుకొని సో ఇది రెడీ అయిపోయింది. సో ఇందులో పెరుగు పచ్చడి, నిమ్మపండు వండుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది.